దట్ ఈజ్ లోకేష్. ఇదండి ఈరోజు దేశంలోనే మారుమోగుతున్న పేరులో టాప్ 10లో లోకేష్ కనిపిస్తున్నారు. ఇది సామాన్యమైన అంశం కాదు. ఎవరినో పొగడ్తలతో ముంచెత్తాలనే విషయం కూడా కాదు. ఎందుకంటే వాస్తవంగా తనని తాను మలుచుకున్న వ్యక్తి నారా లోకేష్. తండ్రి గారి ఆ లెగసీ ఉంటే ఉండొచ్చు, ముఖ్యమంత్రి గారి కుమారుడి కింద. అలాగే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మనవడి కింద. ఇలాంటివన్నీ కూడా రాజకీయాలన్నది ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా కళ్ళ ముందు ఆయన ఎదుర్కొంటా జరిగిన అంశాలే. ఆయన ఆ రకంగానే పెరిగాడు కూడా కాదనలేము. కానీ తర్వాత విద్యాభ్యాసం అవనివ్వండి, వేరే అంశాలు అవనివ్వండి, ఆయన ఎంతో కొంత డైవర్ట్ అయ్యాడు. కానీ మరి వారసుడిగా ఎవరో ఒకరు తెలుగుదేశం పార్టీకి కావాలన్నప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షను నారా లోకేష్గా వస్తుంది. మరి నారా లోకేష్ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన తర్వాత ఆయన ఎదుర్కొన్నన్ని అవమానాలు భారతదేశంలో ఏ నాయకుడు కూడా ఎదుర్కోలేదు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అంత దారుణంగా మాట్లాడేవారు, అంత బాడీ షేమింగ్ చేసేవారు. చాలా 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 వినడానికే జిగుప్సాకరంగా ఉండే విధంగా అప్పట్లో మాట్లాడిన సందర్భాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూనే ఉంటాయి. సో మరి అలాంటి వ్యక్తి ఏమవుతాడు? చంద్రబాబు నాయుడు గారు అనేసరికల్లా ఒక విజనరీనో లేకపోతే ఐటీ రంగంలోనో ఐటీని తీసుకురావడంలోనో వేరే అంశాలు అవనివ్వండి, పాలనా పరంగా తనకి అపారమైన అనుభవాన్ని అయితే ఆయన సొంతం చేసుకున్నాడు. ఆయన కూడా యువకుడుగానే రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఆయన లైసీ అంతా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో మాటలు పడ్డారు, వెన్నుపోట్లు, ఆ పోట్లు, ఈ పోట్లు అని చాలా చాలా అన్నాడు. కానీ తట్టుకొని నిలబడ్డాడు. మరి ఆయన వారసుడిగా వచ్చినవాడు, ఆయన రక్తం పంచుకు పుట్టినవాడు, ఖచ్చితంగా ఆ బ్లడ్ ఉంటుంది ఇన్సైడ్. అది కాస్త టైం పట్టింది ఆయన నిరూపించుకోవడానికి. వన్స్ కాన్ఫిడెన్స్ మొదలైన తర్వాత లోకేష్ వెనక్కి తిరిగి చూసుకోవటం లేదు. ఇప్పుడు జరుగుతున్న అంశం కరెంట్ ఇష్యూస్ అవి. దేశంలోనే లోకేష్ వైపు ఒకసారి ఫోకస్ పెడుతున్నాడు. రే చంద్రబాబు నాయుడు గారు కొడుకట్రా అనే స్థాయి నుంచి ఈరోజు లోకేష్ గారు తండ్రి చంద్రబాబు నాయుడు గారు అనే స్థాయికి వెళ్తున్నారన్నది జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే చాలా గొప్ప విషయం ఇది. చాలా తక్కువ సమయంలో ఆయన పూర్తిగా అవకాశం పట్టాడండి. కసి పెంచుకున్నాడు. పాదయాత్రల దగ్గర నుంచి కూడా అన్ని రకాలుగా పార్టీకి అండదండలుగా ఉంటూ గెలిపించడంలో కీలక భూమిక పోషిస్తూ లోకేష్ తనదైన అడుగులు అద్భుతంగా వేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈరోజు లోకేష్ గారి జన్మదిన సందర్భంగా. ఎందుకంటే రాజకీయాల్లో ఏ చిన్న అంశం వచ్చినా గత కొన్ని రోజుల క్రితమే మనం చూసాం. పెద్ద ఎత్తున వైరల్ అయిన అంశం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడతాడట, అసలైన వారసుడు లోకేష్ ఎలాగవుతాడు? జూనియర్ ఎన్టీఆర్ అవుతాడు కదా. సో ఇలాంటివన్నీ కూడా చాలా వచ్చినాయి. ఆయన వస్తాడు, ఆయన వస్తేనే అవుతుంది, ఇవన్నీ కూడా గతంలో మాటలు. ఇప్పుడు అవన్నీ కూడా గాలికి ఎగిరిపోయినాయి, ఎక్కడా లేవు. ఎందుకంటే లోకేష్ తను ఏంటన్నది ప్రూవ్ చేసుకున్నాడు. 100కి 100% ప్రూవ్ చేసుకున్నాడు. ఏ అంశంలో అన్నా సరే, పెట్టుబడుల అంశంలో అవనివ్వండి, ఆయన టూర్లో అవనివ్వండి, విదేశాల టూర్లో అవనివ్వండి, ఆకట్టుకునే విధంగా ఆయన ప్రజెంటేషన్లు అవనివ్వండి, ఆయన మాట్లాడుతున్న తీరు కానీ, ఆయన విజనరీ కానీ, యువ నాయకుడు లోకేషే. లోకేష్ ది బాస్. ఇది డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులే ఆయన అభినందిస్తున్నారు. మరి ఇలాంటి టైంలో జూనియర్ ఎన్టీఆర్ అంశం ఎందుకు వస్తున్నదంటే, జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు. సరే, పవన్ కళ్యాణ్ గారు అంటే సోదరుడితో సమానం. పవన్ కళ్యాణ్ గారు అంటే అపారమైన అభిమానం, ప్రేమ ఉన్నాయి లోకేష్ గారికి. బయట వాళ్ళు ఎవరేమనుకున్నా సరే వాళ్ళిద్దరూ కలిసినప్పుడు, ఆప్యాయంగా పలకరించినప్పుడు ఆ ప్రేమానురాగాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటాయి. అందులో ఎటువంటి కూడా అరమరకలు ఉండవు, ఎటువంటి దురుద్దేశాలు కనిపించవు. స్పష్టమైన అభినందనలు, స్పష్టమైన ప్రేమ కనిపిస్తుంటాయి. సో రాజకీయాల్లో ఏదో ఒకటి అనాలి కాబట్టి వీళ్ళు వాళ్ళతో వెళ్తారట, వాళ్ళు వీళ్ళతో వెళ్తారట, వీళ్ళిద్దరికీ పడదట. లోకేష్ అంటే పవన్ పడదు, పవన్ అంటే లోకేష్కి పడదు. జూనియర్ ఎన్టీఆర్ అసలు లోకేష్ పేరు ఎత్తితేనే మండిపడిపోతాడు, జూనియర్ ఎన్టీఆర్ని అసలు తొక్కుతాడు. ఇలాంటివన్నీ కూడా చాలా వస్తుంటాయి. అది ఏమి తొక్కడాలు ఎక్కడాలు ఏమి లేవు ఇందులోని. రాజకీయాల్లోని ఒకటైపోయారు. ఇప్పుడు ఇది సెన్సేషన్ లేపుతున్నది. అభినందనలు తెలిపాడు లోకేష్కి. సరే, పుట్టినరోజున అభినందనలు తెలిపాడు అంటే ఇష్టం లేనప్పుడు పుట్టినరోజుకి ఎవడో అభినందనలు తెలుపుకోరు కదా. నిజంగా వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ ఉంటేని ఏ గ్యాప్ లేదని చెప్పి స్పష్టమైంది. ఎందుకంటే తను ఎదుగుతున్న తీరండి. కలిసి పెరిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి చూసుకున్న వాళ్ళు, కలిసి పెరగపోయినప్పటికీ కూడా అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పెరిగిన వాతావరణం వేరు, ఆ పరిస్థితులు వేరు. దానివల్ల కాస్త ఎడమొహం పెడమొహంగానే ఉండేవారేమో, అప్పుడప్పుడు కలిసి ఉండేవారేమో. కానీ తర్వాత
జరిగిన పరిణామాలు అవనియండి, హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత అవనియండి, చాలా దగ్గరగా ఉండి అరే తెలుగుదేశం పార్టీకి నేనున్నాను అన్న భరోసా ఇస్తా యువ కెరటల్లాగా పెద్ద ఎత్తున యాత్రలు చేసిన అనుభవం గలవాడు జూనియర్ ఎన్టీఆర్. ఎక్కడైనా చిన్న చిన్నవి ఏమైనా గ్యాపులు రావచ్చేమో, అవి ఉన్నాయో లేవో కూడా తెలియదు, లేవేమో అని అనిపిస్తున్నది అంత ప్రేమగా ఈరోజు విష్ చేస్తుంటే. సో వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. వీళ్ళిద్దరూ ఒకటైతే మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన అభినందనలు. పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. ఎంత చక్కగా, ఎంత అభిమానంగా, ఎంత ప్రేమగా లోకేష్ని ఆయన అభినందిస్తున్నాడో, లోకేష్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడో ఈ లెటర్ చూస్తే వీళ్ళని విమర్శించిన వాళ్ళు నోటికి తాళాలు పడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఏమి ట్వీట్ పెట్టాడు? రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావితరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో ఉపాధ్యాయులకు పేరెంట్స్ మధ్య ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో శ్రీ లోకేష్ గారు ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు మరింత శక్తిని, సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు లోకేష్ని ఇచ్చిన ట్వీట్ ఇది. ఎంత ప్రేమగా, ఎంత అభిమానంగా. ఇందులో ఏమైనా దురుద్దేశాలు కనిపిస్తున్నాయా? లోకేష్ ఏంటి, ఏమున్నది, హ్యాపీ బర్త్డే లోకేష్ అంటే అయిపోయింది కదా. ఇంత మనస్ఫూర్తిగా ఎందుకు స్పందించాలి అంటే భావితరాలకి యువ కెరటంలాగా లోకేష్ లాంటి వాళ్ళు ఉండాలి అన్నది. ఎందుకంటే ఒక సీఎం వారసుడిగానో లేకపోతే సీఎం కొడుకుగానో ఆయన సక్సెస్ అవ్వటం లేదు. ఆయన సొంత కాలం మీద